ఒకరోజు విష్ణుమూర్తి తలపై ఉన్న కిరీటం ఆయన ధరించిన చెప్పులను చూసి హేళన చేస్తుంది. నువ్వెప్పుడు అలా పాదాల వద్ద ఉంటావు? నేను చూడు తలపై ఎంత టీవీగా ఉన్నాను, నన్ను అందరూ చూస్తారు, నీకు అస్సలు మర్యాదే ఉండదు అంటూ వెక్కిరిస్తుంది. దీంతో పాదరక్షలు బాధపడుతూ ఉంటాయి. మా బతుకు ఇంతేలే అంటూ మదనపడుతూ ఉంటాయి. అయితే ఇదంతా గమనించిన విష్ణుమూర్తి, పాదరక్షల్లారా మీరేమీ బాధపడకండి, నేను రామావతారం ఎత్తిన తర్వాత మిమ్మల్ని సింహాసనంపై కూర్చుండబెట్టేలా చేస్తాను అని మాటిస్తాడు. అన్నట్లుగానే రామాయణ సమయంలో రాముడు వనవాసం వెళ్ళిన సమయంలో భరతుడు రాజుగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. అయితే అన్నపై ఉన్న గౌరవంతో భరతుడు రాముడి పాదరక్షలను సింహాసనంపై పెట్టి రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ప్రతిరోజు ఆ పాదరక్షలకు నమస్కరిస్తూ ఉంటాడు. అయితే భరతుడు అలా నమస్కరించిన ప్రతిసారి అతని తలపై ఉన్న కిరీటం సిగ్గుతో తలవంచుకునేది. చెప్పులకు ఇంతటి మహర్దశ వచ్చిందని కిరీటం బాధపడింది.